కపిలేశ్వరపురం మండలంలో ప్రశాంతంగా పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు జరిగాయి. వాకతిప్ప, మాచర, టేకి, కోరుమిల్లి వంటి పలు గ్రామాల్లో ఏకగ్రీవంగా ఎస్ఎంసీ ఎన్నికలు ముగిశాయి. గతంలో తీవ్ర పోటీ ఏర్పడిన మాచర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నిక ఈసారి ప్రశాంతంగా జరిగింది. ఈ పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ గా కొణిశెట్టి భీమేశ్వరరావును తల్లిదండ్రులు చేతులు ఎత్తి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే కాలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ గా పల్లివేల రమేష్ ని ఎన్నుకున్నారు. నల్లూరు గ్రామాల్లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్లుగా గుండం రాము, కొణిశెట్టి భీమేశ్వరరావు, పల్లివేల రమేష్, నరాల త్రిమూర్తులను తల్లిదండ్రులు చేతులు ఎత్తి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఎంపికైన పాఠశాల యాజమాన్య కమిటీ వారిచే ప్రధాన ఉపాధ్యాయులు ప్రమాణ స్వీకారం చేయించారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు, పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేలా కృషి చేస్తామని నూతన పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్లు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. మా పాఠశాల తరఫున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. చైర్మన్ గారు త్రిమూర్తి గారు, నరాల త్రిమూర్తి గారు, వారి పిల్లలు 8th క్లాస్లోనూ 7th క్లాస్లోనూ ఉన్నారు. అలాగే దివ్యశ్రీ గారు ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి 9th క్లాసు, ఒక అమ్మాయి 10th క్లాస్లో ఉన్నారు. ఈ ఇద్దరు పదవీ కాలము మొత్తం కమిటీ పదవీ కాలం 2 సంవత్సరాలు. రాష్ట్ర ప్రభుత్వం మరలా దీని మీద ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా అంతవరకు ఈ కమిటీ కోర్సులో ఉంటుంది. అందువల్ల మీ అందరికీ మరొకసారి హాజరైనటువంటి గ్రామ పెద్దలకి, చైర్మన్ గారికి, అలాగే సర్పంచ్ గారికి, వెంకటరావు గారికి, అలాగే శ్రీనివాస్ గారికి, వీరందరికీ కూడా, అలాగే పత్రికా విలేకరులు వారందరికీ ఆ పాఠశాల ఉపాధ్యాయుల బృందం తరఫున పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అభ్యంతరాలు ఎవరికైనా అభ్యంతరం చెప్పండి, లేదంటే వాళ్ళందరూ మనం యాక్టివ్గా ఎన్నుకున్నట్టు జరుగుతుంది చెప్పండి.